ఈజీ అండ్ క్విక్ పన్నీర్ కర్రీ కోసం ముందుగా 5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, సాజీరా, పట్టా, లవంగం, అలాగే పుచ్చగింజలు తీసుకున్నాను. మీరు వీలుంటే కాజు, బాదం తీసుకోవచ్చు. అవి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఒక ఉల్లిపాయ వేసుకొని, ఒక ఉల్లిపాయ నార్మల్గా చీలుకలుగా చేసుకొని వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత ఒక 5 టమాటాలు, గ్రేవీ కోసం మీకు ఎంత కావాలో ఒక 5 లేదా మీకు 6 వరకు కూడా వేసుకోవచ్చు. ఆ టమాటాలని కట్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఒక బాండ్లీలో ఆయిల్ వేసుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పెట్టుకొని, కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, ఒక 2 స్పూన్స్ కర్రీ మొత్తానికి ఉప్పు, ఇవన్నీ వేసి కొంచెం కలుపుకొని అది కొంచెం బాయిల్ అయ్యే టైంలో ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేయండి. అది మంచిగా కలుపుకొని కొంచెం ఒక కప్ అంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లేదు, ఒక 3 మినిట్స్ జస్ట్ బాయిల్ వచ్చే వరకు పెట్టుకోండి. అప్పుల్లోపు పన్నీర్ తీసుకొని కట్ చేసి పెట్టుకోండి చిన్న చిన్న క్యూబ్స్ లాగా. ఇది ఇలా వచ్చేటప్పుడు మీకు ఫ్లేవర్ కోసం కసూరి మేతి వేసుకోవచ్చు. అది నా దగ్గర లేదు కాబట్టి కరివేపాకు వేసుకుంటున్నాను. కసూరి మేతి అయితే ఇంకా టేస్ట్ వస్తుంది. అలా వేసుకున్న తర్వాత ఏవైతే పన్నీర్ క్యూబ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇందులో వేసుకోండి. ఇది చాలా టేస్టీ అండ్ ఈజీ. వితిన్ 10 మినిట్స్లో మీరు టైం లేనప్పుడు చాలా ఈజీగా, చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు. ఇచ్చి పడేస్తుంది టేస్ట్ అయితే. వీలైతే ఒక పన్నీర్ బటర్ క్యూబ్ కూడా వేసుకోండి. చాలా అంటే బటర్ ఏదైనా 1 స్పూన్ 2 స్పూన్స్ బటర్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి.